మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సింగరేణి కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శనివారం నాంపల్లి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యేను 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత హిమాయత్నగర్లోని న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి కార్యాలయాలు, రైలు పట్టాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్, నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమన్ను పోలీసులు 7 గంటల పాటు విచారించారు. అంతకుముందు తెలంగాణ భవన్ వద్దకు వెళ్లిన పోలీసులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న సింగరేణి అధికారి ఆనంద్ ఫిర్యాదుతో కేసు నమోదైందన్న అధికారులు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. కాసేపటి తర్వాత బాల్క సుమన్ బయటికి రాగా పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరిస్తానని బాల్క సుమన్ అన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతుండు, ప్రశ్నిస్తుండు కాబట్టి బాల్క సుమన్ గొంతు నొక్కాలి, అరెస్ట్ చేసి జైళ్లలో వేయాలి, నిర్బంధం విధించాలి, తద్వారా పైశాచిక ఆనందం పొందాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతోంది. మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన మీద దృష్టి పెట్టుర్రి, ఇప్పుడు పట్టాలు ఇచ్చిన మీద శ్రద్ధ పెట్టుర్రి. ఒక్క పట్టా కూడా ఇయ్యలే ఈ 3 ఏళ్లలో. ఇవాళ సింగరేణిలో 15,000 కోట్ల కుంభకోణం చేసిర్రు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, 1600 కోట్లు దాని విలువ. ఇవాళ సింగరేణిలో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలైతే లేదు, కొత్త మైన్స్ లేవు. ఇవాళ మా కార్మికులు గాని, వాళ్ళ కుటుంబాలు గాని చాలా ఆవేదనతోని, ఆందోళనతోని, బాధతో ఉన్నారు. ఆ ప్రాంత ప్రతినిధిగా ఆ ప్రజల తరపున, ఆ కార్మికుల తరపున మేము మాట్లాడుతున్నాం. మాజీ ఎమ్మెల్యేను నాంపల్లి ఠాణాకు తరలించిన పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి అక్కడికి చేరుకున్నారు. అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్, నాంపల్లి సీఐ సైదులతో కలిసి సుమన్ను విచారించారు. సింగరేణి కార్యాలయాలు, రైలు పట్టాలపై వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. సుమన్ పై ఫిర్యాదు చేసిన సింగరేణి సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఆనంద్ స్టేట్మెంట్ ను సైతం రికార్డ్ చేశారు. అనంతరం బాల్క సుమన్ వైద్య పరీక్షల నిమిత్తం కింగ్కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ మేరకు న్యాయమూర్తి సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. మాజీ ఎమ్మెల్యేను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. సుమన్ ను తీసుకెళ్లే వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు. సుమన్ పై పెట్టిన కేసు ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపేనని గులాబీ నాయకులు విమర్శించారు.